ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలంగాణ మాణిక్ భాష. తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నాం? మొత్తానికి అయితే ఏం చేస్తారో అందరు చేసేది మేము చేస్తాం. అంతమందికి మీరొక్కరే DSFI ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉండవలసిన కారణం ఏముంది? ఇక యువతకి ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన జర్నీ కావాలా, ఆ జర్నీలో మేము ముందుండి వాళ్ళకి నడిపిస్తున్నాం కాబట్టి ఒక అంటే నడిపిస్తారా లేకపోతే యువతని మీరు లోపరుచుకుంటారా? లోపరుచుకోవడం వేరే, యువతని వివేక్ ఎప్పుడు కూడా లోపరుచుకున్నాడు, అజ్జేడు ఉండడు. వివేక్ ఎప్పుడు కూడా తాను లీడర్ అవ్వాలని చూడడు. వివేక్ ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని లీడర్ అవ్వాలనే చేస్తాడు. కొన్ని వందల వేల లీడర్లు అవ్వాలా. మీరు ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు మెడలేందన్న గబ్బులు కండు వేసుకున్నాం. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఔలాది. బరాబర్ ఈ బ్లూ కండువాతోనే పైకి వచ్చినాం, ఈ బ్లూ కండువాతోనే ఉంటాము, ఈ బ్లూ కండువాతోనే వస్తాం. అన్న మీరు గట్ల అందరు రాజకీయ నాయకుల లెక్కనే మాట్లాడుతారు. ఎందుకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదా? ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటికన్నా నిలిపించలేదా? కొన్ని చేసినాయి, 2 చేసినాయి. అంటే దందాలు గట్టే చేస్తాం అన్నమాట. అరే దందాలు చేసినామో ఏం చేసాం? ఈ DSFI సంఘం పెట్టడం అయితేంది, ఈయన తెలంగాణలో వచ్చి ఉండడానికి కారణం అయితేంది, వాళ్ళని వీళ్ళని లోపల ఇంట్లో ఎన్నికలు చేసి ఈయన రాజకీయం చేస్తాడు, వాళ్ళని వీళ్ళని తెరిసే ఉండగా నిజమా? అయితే కర్ణాటకలో మొత్తం ఒక ఊపిరంటే బరాబర్ ఊపుతాం. కర్ణాటక రాదు, తెలంగాణ కాదు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు మొత్తం ఊపుతాం.